అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అయితే ప్రమాదంలో గాయపడ్డ చనిపోయిన వారికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? అసలు విమాన ప్రమాదంలో గాయపడిన మరణించిన ఎయిర్లైన్స్ చట్టపరంగా చెల్లించే పరిహార వివరాలు ఏమిటి? ఇవన్నీ చాలా మందికి తెలియవు. విమానం ఎక్కే ప్రతి వాళ్ళు ఈ వివరాలు తెలుసుకుని తీరాలి. మాంట్రియల్ కన్వెన్షన్ 1999 ప్రకారం కింద ఒక్కో ప్రయాణికుడికి దాదాపు 1.4 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారత్ అనుసరిస్తున్న అంతర్జాతీయ ఒప్పందం. విమానయాన సంస్థ నిర్లక్ష్యం అని తేలితే అదనంగా పరిహారం చెల్లిస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలపై మాత్రమే వర్తిస్తుంది. అయితే దేశీయ విమానయాన సంస్థలు సైతం డీజీసీఏ మార్గదర్శకాల మేరకు పరిహారం చెల్లిస్తుంటాయి. ప్రయాణ సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి అదనంగా పలు లాభాలుంటాయి. ప్రయాణికుడు మరణిస్తే 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు పరిహారం వస్తుంది. శాశ్వత వైకల్యం పొందితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అందుతుంది. బ్యాగేజీ మిస్సింగ్, ఫ్లైట్ ఆలస్యం, విమానం రద్దు తదితర సమస్యలు వచ్చిన సమయంలోనూ పరిహారం చెల్లిస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారికి మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి. అయితే దేశీయంగా ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఈ ప్లాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపించటం లేదు. అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోయినా పరిహారం అందుతుంది. ఎయిర్లైన్స్ నుంచి చట్టపరంగా ఇచ్చే పరిహారం అందుతుంది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించే విషయం తెలిసిందే. చాలా విమాన ప్రమాదాల సమయంలో ప్రభుత్వం దాదాపుగా పరిహారం ప్రకటించదు. కానీ పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగిన సందర్భంలో అరుదుగా పరిహారం ఇస్తుంది. అయితే ఉద్యోగ విషయంలో ప్రయాణమైతే కంపెనీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొన్ని రకాల క్రెడిట్ కార్డుల ద్వారా ట్రావెల్ బీమా సౌకర్యం వర్తిస్తుంది. టూర్ కంపెనీలు, ఆఫీస్ గ్రూప్ ట్రిప్స్ సమయంలోనే గ్రూప్ బీమా ఉంటుంది. అయితే విమాన ప్రమాదాల తర్వాత పలుసార్లు పరిహారం వెంటనే ఇవ్వరు. ప్రమాదంపై సరైన దర్యాప్తు వేగంగా జరగకపోవడం, బాధ్యత ఎవరిదో స్పష్టంగా తేలకపోవడం, ప్రయాణికుడికి బీమా లేకపోవడం, నామినీ వివరాలు నమోదు చేయకపోవడం వంటి కారణాలతోనూ ఆలస్యం జరిగేందుకు అవకాశం ఉంటుంది. విమాన ప్రయాణికులు తమ ప్రయాణం సమయంలో తప్పనిసరిగా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. పాలసీలో నామినీ వివరాలు నమోదు చేయించాలి. ప్రింటెడ్, డిజిటల్ బీమా కాపీలో భద్రపరచుకోవాలి. బీమా ప్లాన్ ఎంపిక చేసుకునే సమయంలో మరణంతో పాటు వైద్య ఖర్చులు వచ్చేలా ఉన్న ప్లాన్స్ మాత్రమే తీసుకోవడం ఉత్తమం.